సో డియర్ స్టూడెంట్స్, మనం వెరీ షార్ట్ క్వశ్చన్స్లోకి వచ్చాం. ఆన్సర్ చిన్నది, సో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేసుకోవడానికి వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. దాదాపుగా 54 క్వశ్చన్స్ని నేను ఇక్కడ మీకు ఇవ్వబోతున్నాను. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ 5 మార్క్స్లో కూడా కవర్ అవుతాయి. 5 మార్క్స్లో కవర్ అవ్వకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక 30 ఉంటాయి. సో మీరు స్పెసిఫిక్గా చదివేటటువంటివి కొన్నే, కానీ 30 మార్క్స్ తీసుకొస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టెప్ బై స్టెప్ చక్కగా పాయింట్ బై పాయింట్ ఈజీగా నేర్చుకుంటే చక్కటి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎకనామిక్ గూడ్స్. ఎకనామిక్ గూడ్స్ ఆల్రెడీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్లో దీని గురించి మనం నేర్చుకున్నాం. ఎకనామిక్ గూడ్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ సర్వీసెస్. మనుషుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులు లేకపోతే సేవలను మనం ఏమంటామంటే ఎకనామిక్ గూడ్స్ అని అంటాం. ఎకనామిక్ గూడ్స్ ఆర్ ఆల్వేస్ లెస్సర్ ఇన్ సప్లై దాన్ ఇట్స్ డిమాండ్. డిమాండ్ ఎంతైతే ఉందో దానికంటే సప్లై ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. దే హ్యావ్ ప్రైస్, దే హ్యావ్ బోత్ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. All goods and services produced by human beings are economic goods. Example, మన చుట్టూరు మనం కొనిన ప్రతి వస్తువు ఎకనామిక్ గూడ్సే. పెన్, బుక్, చాక్లెట్, సెల్ ఫోన్, కంప్యూటర్, క్లోత్స్, ఇలా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. ఎకనామిక్ గూడ్స్ మనుషుల చేత తయారు చేయబడినటువంటి వస్తువులు. ఎప్పుడైతే మనుషులు చేస్తారో వాటికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. వాటి తయారు చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. దాన్నే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటే ఆటోమేటిక్గా దానికి ప్రైస్ కూడా ఉంటుంది. సో నేను 4-5 పాయింట్లు చెప్పాను, మీరు ఏమైనా సరే 2 పాయింట్లు రాసినా చాలు. Next, capital goods. The goods which satisfy human wants indirectly. The goods which satisfy human wants. Human wants ni indirect గా satisfy చేసేటటువంటి ప్రతి వస్తువు capital good. Capital goods are also known as producer goods. Producer goods అని కూడా అంటారు వీటిని. ఒక వస్తువు మరొక వస్తువుని ఉత్పత్తి చేయడానికి గనక ఉపయోగపడినట్లయితే then we call it as capital goods or producer goods. Example, machines, tools, equipment, buildings, etc. ఏ వస్తువు అయితే మరొక వస్తువుని తయారు చేయడానికి ఉపయోగపడుతుందో దాన్నే క్యాపిటల్ లేదా ప్రొడ్యూసర్ గూడ్స్ అని అంటాం. Next, third question, intermediary goods. The goods which are in the process of production. ఉత్పత్తి ప్రక్రియలో మధ్యలో ఉన్నటువంటి వస్తువులను, ఇంకా పూర్తి కాలేదు, సో అలాంటి వస్తువులను మనం ఏమంటాం ఇంటర్మీడియటరీ గూడ్స్. సెమీ ఫినిష్డ్ ఆర్ అన్ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్మీడియటరీ గూడ్స్. ఎగ్జాంపుల్, కాటన్. ఈ ఇంటర్మీడియటరీ గూడ్స్ అండి ఒక చోట ఫైనల్ గుడ్ అనబడతాయి, మరొక చోట ఏమో రా మెటీరియల్గా ఉపయోగపడుతుంది. కాటన్ అగ్రికల్చరల్ సెక్టార్లో ఫైనల్ గుడ్, టెక్స్టైల్స్ ప్రొడక్షన్ ప్రాసెస్లో అది రా మెటీరియల్. ఏ వస్తువులైతే ఒక చోట ఫైనల్ గుడ్గా ఉండి మరొక చోట రా మెటీరియల్ గా ఉంటాయో అలాంటి వస్తువులన్నిటిని మనం ఏమంటామంటే ఇంటర్మీడియరీ గూడ్స్ అని అంటాం.
నెక్స్ట్ క్వశ్చన్, వెల్త్. వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్. ఒక వ్యక్తి కానీ లేకపోతే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సంస్థ కానీ కలిగి ఉండేటటువంటి ఆస్తుల యొక్క సమూహాన్నే వెల్త్ అని అంటారనమాట. సో వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్ held by an individual or institution that yields income. ఈ ఆస్తిపాస్తులకి ఒక లక్షణం ఉంటుందండి, ఏంటంటే నెలకో సంవత్సరానికో ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుతూ ఉంటాయి. All economic goods are considered as wealth. All economic goods are considered as wealth, like land, buildings, machinery. ఇవన్నీ కూడా వెళ్తే. అండ్ దెన్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్కమ్. ఇన్కమ్ ఈస్ ద నెట్ ఇన్ఫ్లో ఆఫ్ మనీ ఫ్రమ్ వెల్త్ టు ఏ పర్సన్. మనకున్నటువంటి ఆస్తిపాస్తుల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆదాయాన్నే మనం ఇన్కమ్ అని అంటూ ఉన్నాం. సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు రోజుకో, వారానికో, నెలకో, సంవత్సరానికో కొంత ఆదాయాన్ని సమకూర్చగలుగుతాయి అని. అలా ఉత్పత్తి అయినటువంటి డబ్బునే మనం ఇన్కమ్ అని అంటాం అన్నమాట. సో వెల్త్ ఈస్ ద బేసిస్ ఫర్ ఇన్కమ్. ద ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ సెక్టార్ టు ద బిజినెస్ సెక్టార్ అండ్ ఫ్రమ్ బిజినెస్ సెక్టార్ టు ది హౌస్ హోల్డ్ సెక్టార్. అదొక సర్క్యులర్ ఫ్లో అండి. బిజినెస్ సెక్టార్కి, హౌస్ హోల్డ్స్ కుటుంబాలకు, మరి సంస్థలకు మధ్య ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ఫ్లో అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యుటిలిటీ. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ గుడ్ ఆర్ సర్వీస్. మనుషులకు ఉండేటటువంటి కోరికలను సంతృప్తపరచగలిగేటటువంటి క్యాపబిలిటీ లేకపోతే కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే యుటిలిటీ అని అంటాం. ప్రతి వస్తువుకి యుటిలిటీ ఉంటుంది, సర్వీసెస్కి యుటిలిటీ ఉంటుంది. ఈ యుటిలిటీ మనుషుల యొక్క వాంట్స్ని సాటిస్ఫై చేయగలుగుతాయి. ఆ సాటిస్ఫైయింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీనే యుటిలిటీ అని అంటున్నాం. యుటిలిటీ ఈజ్ ఆఫ్ 4 టైప్స్. యుటిలిటీ అనేది 4 రకాలు. ఫార్మ్ యుటిలిటీ, ప్లేస్ యుటిలిటీ, టైమ్ యుటిలిటీ అండ్ సర్వీస్ యుటిలిటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్చేంజ్ వాల్యూ. ఎక్స్చేంజ్ వాల్యూ ఒక వస్తువుకు ఉండేటటువంటి పర్చేసింగ్ కెపాసిటీని మనం ఏమంటామంటే ఎక్స్చేంజ్ వాల్యూ. All economic goods have exchange value. ప్రతి ఎకనామిక్ గుడ్ కి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. కొనటము, అమ్మటము, ఏ వస్తువులకైతే కుదురుతుందో అవన్నీ కూడా వాటన్నిటికీ కూడా ఎక్స్చేంజ్ వాల్యూ ఉన్నట్లే. నేను ఒక వస్తువుని కొన్నాను, ఉపయోగించుకున్నాను, దాంట్లో ఇంకా యూటిలిటీ ఉంది, కానీ నాకు అవసరం లేదు, నేను దాన్ని తిరిగి రీసేల్ చేయాలనుకుంటున్నాను, వేరే వాళ్ళు కొనగలిగితే, కొనటానికి ఇష్టపడుతూ ఉంటే, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్చేంజ్ వాల్యూ. సో మన దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మనం డబ్బులు ఇచ్చి మనకు కావాల్సిన వస్తువు కొనుక్కోగలగాలి. ఈ రెండు ఉంటే దాన్ని ఏమంటామంటే ఎక్స్చేంజ్ వాల్యూ అని అంటాం. అండ్ ప్రైస్. ప్రతి ఒక్క వస్తువుకి, సర్వీసెస్కి యుటిలిటీ ఉంటుంది, ప్రయోజనం ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ప్రయోజనాన్ని మనం కొనాలన్నా, అమ్మాలన్నా దాని యొక్క వాల్యూ అనేది మనం తప్పకుండా డిటర్మైన్ చేయగలగాలి. ఈ వాల్యూనే మనం డబ్బు రూపంలో కనుక చెప్పినట్లయితే దాన్ని ఏమంటామంటే ప్రైస్. The value of any commodity expressed in terms of money. The value of
ఎనీ కమోడిటీ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఈస్ కాల్డ్ ఇట్స్ ప్రైస్. ఒక పెన్ ఉందండి, దీన్ని నేను 10 రూపాయలకి కొన్నాను అనుకోండి, దెన్ ఇట్స్ ఎక్స్చేంజ్ వాల్యూ ఏంటది? ప్రైస్ ఈజ్ 10 రూపీస్. కన్స్యూమర్ ఏ రేటుకైతే ఒక వస్తువుని కొంటాడో, సెల్లర్ ఏ రేటుకైతే తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను అమ్ముతాడో దాన్ని ఏమంటామంటే ప్రైస్ అని అంటాం. ప్రైస్. సో ఇక్కడ 9 అని పడిందండి, ఇది తప్పు, ఇక్కడ 10. దెన్ చాయిస్ ప్రాబ్లం. చాయిస్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. మనుషులకు ఉండేటటువంటి కోరికలు అనంతాలు, చాలా కోరికలు ఉంటాయి. బట్ ద రిసోర్సెస్ టు సాటిస్ఫై దిస్ వాంట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. ప్రతి మనిషి తనకున్నటువంటి కోరికలను సంతృప్తి పరచుకోవడానికి అవసరమైన డబ్బు చాలా తక్కువగా ఉంటుంది, కొరతగా ఉంటుంది. అలాంటప్పుడు తనకున్నటువంటి లిస్ట్ ఆఫ్ వాంట్స్ లో నుంచి తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బుతో ఏదో కొన్నిటిని మాత్రమే సాటిస్ఫై చేయగలడు. ఏది సాటిస్ఫై చేసుకోవాలనుకుంటాడో, దేన్ని ఎంపిక చేసుకుంటాడో దాన్ని ఏమంటామంటే చాయిస్ ప్రాబ్లం. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, బట్ the resources which satisfy the human wants are limited. And not only these resources are limited, they have alternative uses. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఒకటో రెండో వాంట్స్ ని ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకోవటాన్ని ఏమంటామనంటే చాయిస్ ప్రాబ్లం. The choice problem is arised. Choice making is very important before allocating the scarce resources between different uses. ఉన్న అనేకమైనటువంటి అవసరాలలో ఏదో ఒకటో రెండో దానికో ఉన్నటువంటి డబ్బులను కేటాయించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్తున్నారు. దెన్ కార్డినల్ యూటిలిటీ అండ్ ఆర్డినల్ యూటిలిటీ. డిఫరెన్సెస్ బిట్వీన్ కార్డినల్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. 2 మార్క్స్ కూడా వీటిలో నుంచి ఒకటి రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. సో కార్డినల్ యూటిలిటీ, based on the measurement of utility is classified into 2 types. They are cardinal and ordinal. So cardinal utility ఏంటట అంటే utility can be measured in terms of utils. యూటిలిటీని మెజర్ చేయొచ్చు అని చెప్పేదే కార్డినల్ యూటిలిటీ. 5 utils, 6 utils, 10, 15, 20, 30 ఇట్లా ఏదో ఒక నెంబర్తో యూటిలిటీని మనం మెజర్ చేయొచ్చు అని చెప్పొస్తుంది. ఈ కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ని డెవలప్ చేసింది ఆల్ఫ్రెడ్ మార్షల్. అండ్ దీన్ని ఏసీపీయు కూడా ఫాలో అయ్యారు. సో కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ప్రకారంగా యూటిలిటీని మనం మెజర్ చేయొచ్చు. అది కూడా న్యూమరికల్ వాల్యూస్తో మెజర్ చేయొచ్చు. సో లా ఆఫ్ డిమినిషింగ్, లా ఆఫ్ ఈక్వి మార్జినాలిటీ రెండు కూడా బేస్డ్ ఆన్ కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ మనం డెవలప్ చేసుకున్నాం. సో ఎగ్జాంపుల్స్గా ఆ 2 లాస్ని మనం రాసుకోవచ్చు. దెన్ ఆర్డినల్ యూటిలిటీ. In ordinal utility approach, utility cannot be measured. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, యూటిలిటీని మెజర్ చేయలేము అని చెప్పేదే ఆర్డినల్ యూటిలిటీ. కానీ ఏం చేయొచ్చు? కంపేర్ చేయొచ్చు, వాటికి ర్యాంక్స్ ఇవ్వచ్చు, లేదా వాటిని ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ ఇవి మరి రోమన్ నెంబర్స్తో ఇండికేట్ చేయొచ్చు. 1st, 2nd, 3rd, 4th, 5th, 10th, 15th, 20th. అండ్ దీన్ని డెవలప్ చేసింది జేఆర్ హిక్స్ అండ్ ఆర్జేడి ఎలన్. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ మీద డెవలప్ చేశారు. కాబట్టి ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ని మనం ఎగ్జాంపుల్ గా రాసుకోవచ్చు. అండ్ స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. హ్యూమన్ వాంట్స్ చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే
వాళ్ళ యొక్క వాంట్స్ అన్నిటికీ వాళ్ళు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వరు. కొన్ని వాంట్స్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు, కొన్ని వాంట్స్కి లెస్ ప్రియారిటీ ఇస్తారు. సో ఒక వ్యక్తికి ఉన్నటువంటి అన్లిమిటెడ్ వాంట్స్ని సాటిస్ఫై చేసుకునే ప్రాసెస్లో తన వాంట్స్కి ఒక స్కేల్ ఇస్తాడు. దాన్ని ఏమంటామంటే స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. నాకు చాలా కోరికలు ఉన్నాయి, వాటిలో చాలా అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను, సెకండ్ ప్రిఫరెన్స్గా మరొకటి, థర్డ్ ప్రిఫరెన్స్గా మరొకటి. ఇలా నాకున్నటువంటి ప్రిఫరెన్సెస్ని ఒక లిస్ట్గా మనం చేసుకుంటే దాన్ని ఏమంటామంటే స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. సో ఆల్ ద వాంట్స్ ఆఫ్ ఏ కన్స్యూమర్ ఆర్ నాట్ ఈక్వల్ ఇంపార్టెంట్. యాజ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, he cannot fulfill all his desires at a time. He must choose more important wants for satisfaction. In that process, a consumer will rank his desires and builds up a scale of preferences. And price line or budget line. Price line or budget line. Price line మరియు budget line. కనుక మనం చూస్తే తన ప్రైస్ లైన్ బడ్జెట్ లైన్ ఏంటట, ఇది ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ ఏంటంటే ఒక కన్స్యూమరు తనకు ఉన్నటువంటి లేకపోతే ఎబిలిటీని ప్రైస్ లైన్లో తనకున్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్తో, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 2 goods పర్చేస్ చేస్తున్నాడు అని అనుకుందాం. లెట్ us assume that our consumer is purchasing 2 goods X and Y with his limited income. ఆ ప్రాసెస్లో తను ఎన్ని ఎక్స్ కొనగలడు, అలానే ఎన్ని వై కొనగలడు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏంటనంటే ఒక కన్స్యూమరు తనకున్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్తో 2 వస్తువులు కొందామని అనుకుంటున్నాడు, ఒకటి ఎక్స్ మరొకటి వై. సో తనకున్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్తో ఎన్ని ఎక్స్ కొనగలిగాడు, ఎన్ని వై కొనగలిగాడు అని తెలియచేసేటటువంటి లైన్ని మనం ఏమంటామంటే బడ్జెట్ లైన్ అని అంటాం. సో ఒక కన్స్యూమరు తనకున్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్తో ఎన్నెన్ని వస్తువులు తాను కొనగలడో, తన ఎబిలిటీ ఏంటో తెలియచేసేటటువంటి లైన్నే బడ్జెట్ లైన్ అంటాం. ద లైన్ which shows various combination of 2 goods that can be purchased by a consumer with his given income and given price is called price line or budget line. Price line is also known as budget line అని ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుందండి. ఉదాహరణకు ఒక కన్స్యూమర్ కి 5 రూపీస్ ఇన్కమ్ ఉందనుకుందాం. ఎక్స్ ఇన్కమ్ వచ్చి 5 రూపీస్, ఎక్స్ వచ్చి 50 పైస్ ఒక్కొక్కటి, వై వచ్చి 1 రూపీ అనుకుందాం. సో విత్ హిస్ లిమిటెడ్ ఇన్కమ్ ఎన్ని ఎక్స్ కొనగలడు? ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఎక్సే కొన్నాడు అనుకుందాం, వై 0. తన దగ్గర ఉన్న డబ్బుతో మొత్తం ఎక్సే కొన్నాడు, అప్పుడు 10 కొనగలడు. అలా కాకుండా ఒకటి వై పర్చేస్ చేశాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ ఎన్ని పర్చేస్ చేయగలడు? 4 రూపీస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ½ రూపీ కాబట్టి 8 కొనగలడు. అదే వై 2 కొంటే ఇది 6, వై 3 కొంటే ఇది 4, ఎక్స్ 4, వై 4 కొంటే ఎక్స్ 2 కొనగలడు, వై 1 కొంటే 5 కొంటే ఎక్స్ ఏమీ కొనలేడు. సో ఇదిగోండి 10 + 0 ఇది ఒక కాంబినేషన్, 8 + 1 మరొక కాంబినేషన్, 6 + 2 మరొక కాంబినేషన్, 4 + 3 మరొక కాంబినేషన్, 2 + 4
మరొక కాంబినేషన్, 0 + 5 మరొక కాంబినేషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే there are several combinations which a consumer can buy with his limited income. అయితే అన్నిటినీ కొనలేడండి, ఏదో ఒక దాన్ని మాత్రమే పర్చేస్ చేయగలడు. మొత్తం మీద ఇక్కడ టోటల్గా ఎన్ని ఎక్స్ కొనగలడు, ఎన్ని వై కొనగలడు, తన ఎబిలిటీ ఏంటి, తన బడ్జెట్ అతన్ని ఎంతవరకు ఎలౌ చేస్తుందో తెలియచేసేటటువంటి లైన్నే ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ అని అంటారు. దెన్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, the rate at which an individual will exchange successive units of one commodity for another is known as marginal rate of substitution. Indifference curve analysis ki ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎంఆర్ఎస్ ఏంటట అంటే ద రేట్ ఎట్ విచ్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి ఏ రేటు దగ్గర అయితే తన డబ్బుల్ని ఒకదానికి బదులు మరొక దానికి అలౌట్ చేస్తాడు. యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ వై ఉన్నాయి కదండి, చూడండి వై ఒక్కొక్క యూనిట్ ఇంక్రీజ్ 0 నుంచి 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అదనంగా కొంటున్నప్పుడు ఎక్స్ ప్రతిసారి రెండు వస్తువుల్ని తగ్గించుకుంటూ వచ్చాడు. సో ఇన్ ఆర్డర్ టు పర్చేస్ వై, అతడు ఎన్ని వైని కోల్పోతున్నాడు, రెండింటినీ కొనలేడు, ఎందుకంటే అతని దగ్గర ఉన్నటువంటిది లిమిటెడ్ ఇన్కమ్ కాబట్టి. సో ఒకదానికి బదులుగా మరొకటి కొంటున్నప్పుడు, ఎక్స్ బదులుగా వైని కొంటున్నప్పుడు ఒక వస్తువు కోసం ఎక్స్ ని ఎన్నిటిని వదులుకుంటున్నాడో తెలియజేసేటటువంటి దాన్నే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఇది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి కొన్ని విషయాల్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, కొన్ని విషయాల్లో డిక్లైన్ అవ్వచ్చు. దెన్ ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ చాలా సింపుల్ గా ఉంటుంది. షెడ్యూల్ అంటే టేబుల్ అని అర్థం. సో ఇందాక ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ లో బడ్జెట్ లైన్ లో ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్, చిన్న డయాగ్రామ్. అలానే ఇక్కడ షెడ్యూల్ అడుగుతున్నాడు, షెడ్యూల్. సో ఒక కన్స్యూమర్ మార్కెట్కి వెళ్ళి రకరకాల ప్రైజెస్ దగ్గర తన క్వాంటిటీ డిమాండ్ ఎలా, అంటే తన పర్చేసింగ్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేయటం. ఉదాహరణకు ఒక వస్తువు ప్రైస్ 1 అనుకోండి, చాలా తక్కువ 50 యూనిట్స్ కొన్నాడు, 50 వస్తువులు కొన్నాడు. ఈ వస్తువు ఏంటి, యాపిల్ అనుకుందాం, ₹1 వచ్చింది, 50 యాపిల్స్ కొన్నాడు. ఒకవేళ ₹2 అయితే 40 కొనగలడు, ₹3 అయితే 30, ₹4 అయితే 20. అంటే ఏమవుతుంది ఇక్కడ, an individual demand schedule shows the various quantities of a good that are demanded at various levels of prices. రకరకాల ధరల వద్ద ఒక వినియోగదారుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేశాడో తెలియచేసేటటువంటి టేబుల్ ని మనం ఏమంటున్నాము అని అంటే ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ అని అంటున్నాం. ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్. అలానే డిమాండ్ ఫంక్షన్ అని ఎప్పుడు వచ్చినా ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ dx is equal to f of p x y, prices of substitution good, prices of complementary good, taste and preferences, technology, etc. సో ఇలా ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఏంటి డిమాండ్ ఫంక్షన్ అంటే, ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ which shows the relationship between quantity demanded of a good and its determinants. వీటన్నిటిని ఏమంటాము, డిటర్మినెంట్స్ అని అంటాం. డిమాండ్ కి
డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలకు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని మనం ఏమంటాం? డిమాండ్ ఫంక్షన్. ఇక్కడ డిఎక్స్ అంటే డిమాండ్ ఫర్ గుడ్ ఎక్స్, ఒక వస్తువు యొక్క డిమాండ్. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రైస్ ఆఫ్ దట్ గుడ్, ఆ వస్తువు యొక్క ధర మీద. ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్, ఆ వస్తువు కొనేటటువంటి వినియోగదారుడి యొక్క ఆదాయం మీద. ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ గుడ్, ప్రైసెస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, క్యాపిటల్ టీ టెక్నాలజికల్ చేంజెస్ ఎక్సెట్రా. దీన్నే మనం డిమాండ్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ గిఫెన్ పారాడాక్స్ లేదా గిఫెన్ గుడ్స్. మనం ఇంతకు ముందే ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ డిమాండ్ లో ఈ పాయింట్ ని కవర్ చేశాం. సో గిఫెన్ గుడ్స్ అంటే చాలా అత్యవసరమైనటువంటి వస్తువులు, నెసెసరీ గుడ్స్. పర్టిక్యులర్ గా దే ఆర్ యూజ్డ్ బై ది పూర్ పీపుల్. సో గిఫెన్ గుడ్స్ ఏంటంటే పేదవాళ్ళు అత్యవసరంగా కొనుక్కునేటటువంటి వస్తువులు. వీటి ధర పెరిగినా తగ్గినా ప్రజలు ఈ వస్తువునే ఎక్కువ కొంటారు. వాస్తవానికి లా ఆఫ్ డిమాండ్ ప్రకారంగా వీటి ధరలు పెరిగితే వీటిని కొనడం ఆపేయాలి. ధర తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనాలి. కానీ కాంట్రరీగా ఉంటుంది, ధర పెరిగినా ధర తగ్గినా వీటిని ఎక్కువ కొంటూ ఉంటారు. సో అలాంటి పరిస్థితిని మనం ఏమంటాం అంటే గిఫెన్ పారాడాక్స్ అని అంటాం. సో ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫీరియర్ గూడ్స్ గిఫెన్ గూడ్సే. లైక్ హాఫ్ బ్రోకెన్ రైస్, జావర్, బాజ్రా, మేజ్, ఇలాంటివన్నీ కూడా గిఫెన్ గూడ్స్ కిందకు వస్తాయి. సర్ రాబర్ట్ గిఫెన్ అనేటటువంటి వ్యక్తి ఈ విషయాన్ని కనుగొన్నారు. బ్రిటన్లో ఒక షూ మేకింగ్ ఫ్యాక్టరీలో అక్కడ ఉన్నటువంటి పూర్ లేబరర్స్ విషయంలో దీన్ని కనుక్కున్నారు. నెక్స్ట్ వెబ్లెన్ గూడ్స్. వెబ్లెన్ గూడ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ప్రెస్టీజియస్ గూడ్స్. ప్రెస్టీజియస్ గూడ్స్ అని కూడా అంటారు. లైక్ ప్రీషియస్ స్టోన్స్, డైమండ్స్, కాస్ట్లీ ఫర్నిచర్, పెయింటింగ్స్, గ్లాస్ మెటీరియల్స్, చాలా ఖరీదైనవండి. బాగా డబ్బున్న వాళ్ళు వీటి ధరలు పెరిగితే ఇంకా కొంటారు, ధర తగ్గితే కొంటాం మానేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో ద కాంట్రరీ ఫర్ ద లా ఆఫ్ డిమాండ్. వాళ్ళ హోదాని పెంచుకోవటం కోసం, వాళ్ళ ప్రెస్టేజ్ని సొసైటీలో ఇంప్రూవ్ చేసుకోవటం కోసం, ఎవరూ కొనలేనిది వాళ్ళు కొంటారు అనేటటువంటి ఒక పేరు తెచ్చుకోవటం కోసం మరి ఇలాంటి వస్తువుల్ని వాళ్ళు ధర పెరిగినప్పుడు ఎక్కువగా కొంటాం మనం గమనించవచ్చు. అండ్ దెన్ ప్రైస్ డిమాండ్. ప్రైస్ డిమాండ్ is also known as law of demand. So price demand is also known as law of demand. సో ఏంటి ప్రైస్ డిమాండ్ అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్కి మరియు అదే వస్తువు యొక్క ప్రైస్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ప్రైస్ డిమాండ్ అని అంటాం. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డిమాండ్ ఆఫ్ ఎ గుడ్ అండ్ ఇట్స్ ప్రైస్? The relationship between price and quantity demanded is inverse or indirect. Inverse వ్యతిరేకంగా ఉంటుంది. ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఈ రెండిటికి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతాయి ఎప్పుడు కూడా. దాన్నే మనం ఏమంటామంటే ప్రైస్ డిమాండ్ అని అంటాం. while other things remaining constant. సో మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటినీ కాన్స్టెంట్ లో, ఇక్కడ ప్రైస్ డిమాండ్ ఇస్ ఈక్వల్ టు డిఎక్స్, ప్రైస్ డిమాండ్ ఇస్ ఈక్వల్ టు డిఎక్స్, డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎక్స్ అన్నమాట. సో మిగతా ఫ్యాక్టర్స్ అన్ని దే కెప్ట్ యాజ్ కాన్స్టెంట్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ద అదర్ ఫ్యాక్టర్స్. The relationship between price and its price of a good and
quantity demanded is inverse. Then income demand, income ki quantity demanded ki oka వ్యక్తి ఒక కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ కి మరియు క్వాంటిటీ డిమాండెడ్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కాన్సెప్ట్ ని మనం ఇన్కమ్ డిమాండ్ అంటున్నాం. హియర్ dx is equal to f of y while other things remain constant. సో ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్ రాగానే మనం రెండు గుడ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి సుపీరియర్, రెండవది ఇన్ఫీరియర్. ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరిగిందనుకోండి, తను కొనేటటువంటి సుపీరియర్ గుడ్స్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ పెరిగితే తను కొనేటటువంటి ఇన్ఫీరియర్ గుడ్స్ యొక్క డిమాండ్, తక్కువ ప్రైజు మరియు తక్కువ క్వాలిటీ ఉండేటటువంటి వస్తువుల యొక్క డిమాండ్ తగ్గుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ సుపీరియర్ గుడ్స్ the relationship between income of the consumer and quantity demanded is positive, whereas in case of inferior goods the relationship between income of the consumer and quantity demanded is inverse. అలానే క్రాస్ డిమాండ్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ గుడ్ లేదా కాంప్లిమెంటరీ గుడ్ ని ఇక్కడ తీసుకుంటాం. dx is equal to here f of py, ప్రైస్ ఆఫ్ y గుడ్. ఈ x అండ్ y ఏంటి? సబ్స్టిట్యూషన్ గుడ్స్ అయినా అయి ఉండాలి, కాంప్లిమెంటరీ గుడ్ అయినా అయి ఉండాలి. వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కాన్సెప్ట్ ని మనం క్రాస్ డిమాండ్ అంటున్నాం. The demand for a good not only depends on its own price, sometimes it depends on its substitute good or complementary good also. సో అలానే సబ్స్టిట్యూట్ గుడ్స్, ఒక దానికి బదులుగా ఆల్టర్నేటివ్ గా ఉపయోగించేటటువంటి వస్తువులు మనం ఏమంటాం? సబ్స్టిట్యూట్ గుడ్స్ అని అంటాం. The alternative goods which satisfy the same want are called substitute goods, like Pepsi and Thumbs Up, tea and coffee. సో ఇలా మనం అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. దెన్ కాంప్లిమెంటరీ గుడ్స్, జాయింట్లీ యూజ్డ్ గుడ్స్ అని కూడా అంటారు వీటిని. సో ఒక వాంట్ ని సాటిస్ఫై చేయడానికి మనకు కొన్నిసార్లు రెండు కంటే ఎక్కువ వస్తువులు అవసరం అవుతాయి, వాటన్నిటిని కలిపి ఉపయోగిస్తాం. అలా కలిపి ఉపయోగించి ఒక వాంట్ ని సాటిస్ఫై చేస్తే దెన్ వి కాల్ దోస్ గుడ్స్ యాజ్ కాంప్లిమెంటరీ గుడ్స్. సో టీ తాగాలంటే టీ పౌడర్ కావాలి, మిల్క్ కావాలి, షుగర్ కావాలి. సో ఈ మూడు కాంప్లిమెంటరీ గుడ్స్. అలానే ఇన్ఫీరియర్ గుడ్స్, లో ప్రైస్డ్ గుడ్, లో క్వాలిటీ గుడ్స్ ఆర్ నోన్ యాజ్ ఇన్ఫీరియర్ గుడ్స్. పేదవాళ్ళు ఎక్కువగా ఇన్ఫీరియర్ గుడ్స్ నే పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గుడ్స్ ఏమవుతాయని చెప్పుకున్నాం? తగ్గుతుంది. దెన్ ఆర్క్ మెథడ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని మెజర్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. టోటల్ అవుట్లే మెథడ్, పాయింట్ మెథడ్, రెండు కూడా 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆర్క్ మెథడ్ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ద వర్డ్ ఆర్క్ మీన్స్ ఎ సెగ్మెంట్. రెండు పాయింట్ల మధ్య ఉన్నటువంటి సెగ్మెంట్ ని మనం ఏమంటామంటే ఆర్క్ అని అంటాం. Through this method, elasticity of demand is calculated in a segment of the demand curve between 2 points. సో రెండు పాయింట్స్ మధ్య ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా చేంజ్ అవుతుందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము ఈ ఆర్క్ మెథడ్ ని. దానికి ఫార్ములా ఏంటంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ED is equal to delta Q by delta P into P plus P1 by Q plus Q1. దెన్ ప్రొడక్షన్ ఫంక్షన్, ఇది కూడా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషనే. ఇన్పుట్స్ కి మరియు అవుట్పుట్స్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కాన్సెప్ట్ ని మనం ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం. మనం ఎంత ఇన్పుట్స్ ఇస్తే ఎంత అవుట్పుట్ వస్తుంది. So a production function explains the relationship between physical inputs and physical output produced by a firm.
సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? gx is equal to l k n t r అంటే ఏంటి అర్థం? ల్యాండ్, క్యాపిటల్, న్యాచురల్ రిసోర్సెస్, టెక్నాలజీ, ఇలా మనం ఇన్పుట్స్ ని తీసుకుంటాం. ఈ ఇన్పుట్స్ ఎంత ఇస్తే ఎంత జిఎక్స్ ప్రొడ్యూస్ అయింది, ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది తెలియచేసేటటువంటి ఫంక్షన్నే ప్రొడక్షన్ ఫంక్షన్ అంటున్నాం. అండ్ దెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఏదైనా సరే ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంపల్సరీ కావాలి. ఉత్పత్తికి ఉపయోగపడేటటువంటి కారకాలని మనం ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాం. సో ఇన్ ఎకనామిక్స్ we have 4 kinds of factors of production. They are land, labor, capital, organization, కొన్ని కూడా ఉన్నాయి, టెక్నాలజీ, రా మెటీరియల్, ఎక్సెట్రా. దెన్ యావరేజ్ కాస్ట్, అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ లో ఖర్చు అవుతుందండి. ఒక్కొక్క వస్తువును ఉత్పత్తి చేయడానికి సగటున అయినటువంటి ఖర్చుని మనం ఏమంటామంటే యావరేజ్ కాస్ట్ అంటాం. ద కాస్ట్ పర్ యూనిట్ ఈస్ నోన్ యాజ్ యావరేజ్ కాస్ట్. The average cost is obtained by dividing the total cost with the total number of units produced. మనం ఎంతైతే వస్తువులు ఉత్పత్తి చేసామో దాన్ని టోటల్ కాస్ట్ తో గనక డివైడ్ చేస్తే వచ్చేటటువంటి దాన్ని మనం ఏమంటాం? యావరేజ్ కాస్ట్. సో యావరేజ్ కాస్ట్ AC is equal to TC, total cost by number of units produced, quantity of output produced. Then marginal cost, అదనంగా ఒక వస్తువుని తయారు చేయడానికి అదనంగా అయినటువంటి ఖర్చు, దాన్ని ఏమంటాం? మార్జినల్ కాస్ట్. ద అడిషనల్ కాస్ట్ required to produce one additional unit of a good is called marginal cost. దో ఫార్ములా ఏంటంటే MCN is equal to TCN minus TCN minus 1. చాలా సింపుల్ ఫార్ములా. Then equilibrium price. Equilibrium price refers to such price at which both demand and supply becomes equal to each other. సో ఎక్కడైతే సప్లైకి డిమాండ్కి సప్లై మరియు డిమాండ్ ఈక్వల్ గా ఉంటాయో దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఈక్విలిబ్రియం ప్రైస్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మార్కెట్ ఫోర్సెస్ ఆటోమేటిక్ గా ప్రైసెస్ ని డిసైడ్ చేసే ప్రాసెస్ లో ఈక్విలిబ్రియం ప్రైస్ అనేది డిటర్మైన్ చేయబడుతుంది. దెన్ సెల్లింగ్ కాస్ట్, ఒక వస్తువుని అమ్మటానికైనటువంటి ఖర్చు. సో మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తున్నప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు సో ఒక పాంప్లెట్ ఇవ్వచ్చు, లేకపోతే సేల్స్ రిప్రజెంటేటివ్ వచ్చి మనకి మనం కొనేటటువంటి వస్తువు పట్ల డెమో ఇవ్వచ్చు, అడ్వర్టైజ్మెంట్స్. సో సెల్లింగ్ కాస్ట్ అంటే ఏంటట అంటే అమ్మటానికి, వస్తువులు అమ్మటానికైనటువంటి ఖర్చు. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో పర్టికులర్గా మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మరియు ఒలిగోపోలీ యొక్క ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే సెల్లింగ్ కాస్ట్. సో ఎన్నో సంస్థలు మరి ఈ సెల్లింగ్ కాస్ట్ మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టడం మనం చూడవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీ కాస్ట్, ఫ్రీ శాంప్లింగ్, ఇలా అనేక రకాలుగా సెల్లింగ్ కాస్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దెన్ కాంట్రాక్ట్ రెంట్. Contract rent is the price paid for the services of land, buildings, etc. made according to a contract or an agreement made for a given period of time. నాకు సొంత ఇల్లు లేదు, నేను ఒక ఇంట్లో అద్దెకుంటున్నాను, వాళ్ళతో నేను ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాను, ఒక నెలకి ఇంత రెంట్ నేను పే చేస్తాను అని. సో ఒక పర్టికులర్ టైంలో మనం ఇంటిని కానీ లేకపోతే ప్లేస్ని, ల్యాండ్ని కానీ లేకపోతే ఏమైనా వస్తువుల్ని కానీ మ్యాన్ మేడ్ అప్లయన్సెస్ని కానీ ఉపయోగించుకున్నందుకు. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం. సో 5 రూపీస్ పర్ అవర్ రెంట్
సో ఏదైనా సరే అలా ఒక అగ్రిమెంట్ ప్రకారంగా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి మనం ఒక వస్తువుని తెచ్చుకొని దాన్ని ఉపయోగించుకున్నట్లయితే దాన్ని కాంట్రాక్ట్ రెంట్ అని అంటాం అన్నమాట. దెన్ ఎకనామిక్ రెంట్. ఎకనామిక్ రెంట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద పేమెంట్ విచ్ ఈస్ మేడ్ ఫర్ ద యూజెస్ ఆఫ్ ల్యాండ్ ఓన్లీ. భూమికి మాత్రమే పే చేసేటటువంటి రెంట్ని మనం ఏమంటాం? ఎకనామిక్ రెంట్ అంటాం. సో భూమికి మాత్రమే, భూమిని ఉపయోగించుకున్నందుకు గాను, భూమిలో ఉన్నటువంటి సారాన్ని మనం ఉపయోగించుకున్నందుకు గాను మాత్రమే కట్టేటటువంటి రెంట్ని కాంట్రాక్ట్ రెంట్ అని అంటాం. సారీ, ఎకనామిక్ రెంట్ అని అంటాం. అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్. దిస్ కాన్సెప్ట్ was developed by Mrs. John Robinson. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అంటే it is also known as opportunity cost of a factor. సో ఒక పర్టికులర్ ఫ్యాక్టర్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఆర్గనైజేషన్లో ఏదో ఒక ఫ్యాక్టర్ ఒక పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాం, అది కాకుండా మరొక పర్పస్ కోసం దాన్ని ట్రాన్స్ఫర్ చేసాం. అలా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల అదనంగా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, దీంట్లో ఎప్పటి నుంచో నేను రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు నేను అదే ప్లేస్లో రైస్ కాకుండా షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేశా. ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ద క్రాప్ ఫ్రమ్ రైస్ టు షుగర్ కేన్. దీనివల్ల నాకు ఒక 5,000 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చింది అనుకోండి. దెన్ వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్. సో ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మిసెస్ జాన్ రాబిన్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మిసెస్ జాన్ రాబిన్సన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ నే ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. సో ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఆర్ ద సర్ప్లస్ ఎర్న్డ్ ఫ్రమ్ ఏ ఫ్యాక్టర్ అబౌవ్ ఆర్ ఇన్ ఇట్స్ ఆల్టర్నేటివ్ యూస్. సో ఆల్టర్నేటివ్స్ వల్ల సంపాదించినటువంటి అదనపు ఆదాయాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ పీస్ ఆఫ్ ల్యాండ్లో నేను ఎప్పటి నుంచో ప్యాడీని ప్రొడ్యూస్ చేస్తున్నా. సో ప్యాడీని ప్రొడ్యూస్ చేస్తే దాని వల్ల నాకు వచ్చేటటువంటి ఆదాయం సంవత్సరానికి 1 lakh రూపీస్ అనుకుందాం. ఇప్పుడు నేను ప్యాడీని ప్రొడ్యూస్ చేయకుండా నేను ప్యాడీ నుంచి షుగర్ కేన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. సో షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేయటం వల్ల నాకు సంవత్సరానికి 1,10,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ప్యాడీతో పోల్చినప్పుడు షుగర్ కేన్ సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో మరి 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి సో మనకి ఏదైతే ట్రాన్స్ఫర్ వల్ల అదనపు ఒక ఫ్యాక్టర్ని ఒక దానికి బదులుగా మరొక దాన్ని మరి సబ్స్టిట్యూషన్గా వాడటం లేకపోతే ప్రొడ్యూస్ చేయటం వల్ల వచ్చినటువంటి అదనపు ఆదాయాన్నే ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అని అంటాం అన్నమాట. అలానే మనీ వేజెస్. సో వేజెస్, లేబరు తన సర్వీసెస్ని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ప్రొవైడ్ చేస్తే వచ్చేటటువంటి రెమ్యూనరేషన్నే మనం మనీ వేజెస్ అని అంటాం. సో మనీ వేజెస్ ఆర్ ద రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై ది లేబరర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. సో ఒక వ్యక్తి తాను పనిచేసినందుకు గాను, ఒక లేబర్ తాను పనిచేసినందుకు గాను, సో అతను ఇన్ రిటర్న్ ఏదైతే ఇన్కమ్ని రిసీవ్ చేసుకుంటాడో, తను కష్టపడిన దానికి రెమ్యూనరేషన్ ఏదైతే పొందుతాడో అది కనుక మనీ రూపంలో పొందినట్లయితే దాన్ని మనీ వేజెస్ అని అంటాం. సో మనీ వేజెస్ ఆర్ ద రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై ది లేబరర్ in the form of money for the physical and mental services rendered by him in the process of production. So ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లేబర్ ఒక గోడ కట్టాడు అని అనుకుందాం. సో మార్నింగ్ 7-8 స్టార్ట్ చేసి ఈవినింగ్ 5-6 వరకు తను కష్టపడుతూనే ఉన్నాడు.
అలా కష్టపడుతున్న దానికి అతనికి ఒక 1000 రూపాయలు మనం గనక మనీ రూపంలో అతనికి వేజెస్ ని ప్రొవైడ్ చేస్తే దెన్ వి కాల్ ఇట్ యాజ్ మనీ వేజెస్. అండ్ నెక్స్ట్ వన్ రియల్ వేజెస్. రియల్ వేజెస్, రియల్ వేజెస్ అంటే సో ప్రతి ఒక్కరి యొక్క సర్వీసెస్ ని వాళ్ళు పడుతున్నటువంటి హార్డ్ వర్క్ ని ప్రతిసారి మనం మనీ రూపంలో కౌంట్ చేయలేం, మెజర్ చేయలేం. కొన్ని సందర్భాలు వాళ్ళు చేసేటటువంటి పని లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాళ్ళ సర్వీసెస్ ఏదైతే ఉందో అది మనీతో కంపేర్ చేయలేం. సో రియల్ వేజెస్ ఆర్ ద పేమెంట్స్ మేడ్ ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ లేబర్ and the payment made in the form of money is called money wages, but real wages is the volume of goods and services. మనం దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలమనంటే ఒక లేబర్ తాను పొందినటువంటి మనీ వేజెస్ తో ఎన్ని వస్తువులు లేదా సర్వీసెస్ తన కొనగలుగుతున్నాడు, తన వాంట్స్ అన్నిటినీ సాటిస్ఫై చేయగలిగినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అతను కొనుక్కోగలుగుతున్నాడా లేదా అని తెలియచేసేదే రియల్ వేజెస్. ఒక లేబర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి ఒక 1000 రూపాయలు సంపాదించాడు అనుకుందాం. ఆ 1000 రూపాయలతో తనకి తన కుటుంబానికి కావాల్సినటువంటి నెసెసరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనగలుగుతున్నాడా? ఒకవేళ కొంటే తన రియల్ వేజ్ ఎక్కువ ఉన్నట్లు, సో ఒకవేళ కొనలేకపోతే తన రియల్ వేజ్ తక్కువగా ఉన్నట్లు మనం కన్సిడర్ చేయొచ్చు. అలానే గ్రాస్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ ద క్యాపిటల్. సో క్యాపిటల్ యొక్క రెమ్యూనరేషన్ ఏంటయ్యా అంటే మనకి ఇంట్రెస్ట్ అని తెలుసు. దాంట్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే గ్రాస్ అంటే టోటల్. సో ద పేమెంట్ విచ్ ద లెండర్ రిసీవ్స్ ఫ్రమ్ ద బారోవర్. అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఏదైతే మొత్తంగా పొందుతాడో ఇన్ రిటర్న్, ఎక్స్క్లూడింగ్ ద ప్రిన్సిపల్ అమౌంట్, అసలు కాకుండా టోటల్గా ఎంతైతే ఇంట్రెస్ట్ ని మరి పొందుతున్నాడో ఆ మొత్తాన్ని ఏమంటామంటే గ్రాస్ ఇంట్రెస్ట్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రైస్ పేడ్ ఫర్ ద యూజెస్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ క్యాపిటల్ ని ఉపయోగించుకున్నందుకు గాను అన్నమాట. సో గ్రాస్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంది చక్కగా. గ్రాస్ ఇంట్రెస్ట్ మనం చూసినట్లయితే గ్రాస్ ఇంట్రెస్ట్ is equal to net interest plus reward for risk taking plus reward for inconvenience అలానే రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్. సో గ్రాస్ ఇంట్రెస్ట్ లో సో అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి సో నెట్ ఇంట్రెస్ట్ అంటే డబ్బును వాడుకున్నందుకు మాత్రమే కట్టేటటువంటి ఇంట్రెస్ట్తో పాటు తాను రిస్క్ తీసుకున్నందుకు, తాను ఇన్కన్వీనియన్స్ పొందినందుకు, తర్వాత మరి అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం కొరకు, అతను ఎప్పుడు అప్పు తీసుకున్నాడు, ఎంత ఎప్పుడెప్పుడు వడ్డీ కట్టాడు, దాన్ని రికార్డ్ చేసుకోవటం, బుక్స్ మెయింటైన్ చేయటం, ఆఫీస్ స్టాఫ్ ని మెయింటైన్ చేయటం, ఇదంతా కూడా రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్. సో గ్రాస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఇంట్రెస్ట్ ప్లస్ రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్, రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కలిపి ఉంటే దెన్ వి కాల్ ఇట్ యాజ్ గ్రాస్ ఇంట్రెస్ట్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ దెన్ దిస్ ఇస్ ద పేమెంట్ made to the lender of capital for the services of capital only. అప్పు ఇచ్చినందుకు అప్పిచ్చిన వ్యక్తి తనకిష్టమైనటువంటి డబ్బుకి దూరంగా ఉన్నందుకు గాను, తను ఎంతో జాగ్రత్తగా దాచుకున్నటువంటి డబ్బు వేరే వాళ్లకు అవసరాల కొరకు ఇస్తున్నందుకు గాను అతను చార్జ్ చేసేటటువంటి మరి అమౌంట్ ని మనం ఏమంటామంటే నెట్ ఇంట్రెస్ట్ అని అంటారు అన్నమాట. సో నెట్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ అండ్ లోన్స్ ఈజ్ నెట్ ఇంట్రెస్ట్. నెట్ ఇంట్రెస్ట్ విల్ బి ద సేమ్ ఎవ్రీవేర్ ఇఫ్ దెర్ ఈస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ ఫ్రీ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్.
సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫీచర్స్ ఉన్న ప్రతి చోట ఇంట్రెస్ట్ అనేది సిమిలర్ గానే ఉంటుంది, సేమ్ గానే ఉంటుంది. సో నెట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఇంట్రెస్ట్ మైనస్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి గ్రాస్ ఇంట్రెస్ట్ లో నుంచి రివార్డ్ ఫర్ రిస్క్, రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్ ని కనుక మైనస్ చేస్తే వచ్చేటటువంటి అమౌంట్ ని మనం నెట్ ఇంట్రెస్ట్ అని అంటాం. సో చాలా క్లియర్ ఫార్ములా. గ్రాస్ ఇంట్రెస్ట్ కనుక నేర్చుకుంటే దాంట్లో నుంచి ఈ మూడింటిని మైనస్ చేస్తే వచ్చేదే నెట్ ఇంట్రెస్ట్. దెన్ పర్ క్యాపిటా ఇన్కమ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్ ఇయర్లో కూడా వస్తుంది. పర్ క్యాపిటా, పర్ హెడ్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ అని కూడా మనం అనవచ్చు. సో మన దేశంలో ప్రజలందరూ కష్టపడగా మరి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఇన్కమ్నే మనం నేషనల్ ఇన్కమ్, జనరేట్ అయ్యేటటువంటి ఇన్కమ్ని మనం నేషనల్ ఇన్కమ్ అని అన్నాం. ఈ నేషనల్ ఇన్కమ్ని ఇండియాలో, అంటే ఎగ్జాంపుల్ ఇండియాని తీసుకుంటున్నాను, ఏ దేశమైనా సరే తీసుకోవచ్చు, ఆ దేశం యొక్క ప్రజలందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్నే పర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటాం. So the per capita income is the average income of an individual. ప్రతి వ్యక్తి యొక్క సగటు ఆదాయము. It is calculated by dividing national income by population of a country. National income by population of a country. So per capita income is equal to national income by total population. సో ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ ద్వారా మనము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ కంట్రీ, ఒక దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మనం తెలుసుకోవడానికి మనం దీనిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. నెక్స్ట్ డిప్రిసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డిప్రిసియేషన్. ప్రతి దేశంలో ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుంది, ఒక స్టాక్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, మెషిన్స్, టూల్స్, ఎక్విప్మెంట్స్. ఇవి మనం ఇన్స్టాల్ చేసుకున్న దగ్గర నుంచి ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించిన ప్రతి సంవత్సరం వాటికి ఎంతో కొంత తరుగుదల ఉంటుంది. యూజర్ కాస్ట్ అని కూడా అంటారు, ఆపర్చునిటీ కాస్ట్ని. సారీ, ఆపర్చునిటీ కాస్ట్, యూజర్ కాస్ట్ అని కూడా అనొచ్చు డిప్రిసియేషన్ని. సో ఏంటట అంటే, ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ దాన్ని ఉపయోగించే కొద్దీ దానికి కొన్ని వేర్ అండ్ టేర్, తరుగుదల ఉంటుంది. ఏ వస్తువునైనా పదే పదే మనం ఉపయోగిస్తున్నప్పుడు వాటికి రిపేర్లు వస్తూ ఉంటాయి, మరి వాటిని బాగు చేయించాలి. అలానే వాటి వాల్యూ ప్రతి సంవత్సరం ఉపయోగించే కొద్దీ ఏమవుతుంది, తగ్గిపోతూ వస్తుంది. సో ఇలా తగ్గిపోవటాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వి కాల్ యాజ్ డిప్రిసియేషన్. This depreciation or user cost or charges for renewals, charges for repairs must be subtracted from the gross national product to obtain net national product at market price. So NNP at market price is equal to GNP at market price minus depreciation. Depreciation అంటే మెషిన్స్ యొక్క తరుగుదల. సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదండి, ఒక మెషిన్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకున్నాం, దాని లైఫ్ ఎంతకాలం ఉంటుందంటే 10 years పనిచేస్తుంది. అది 10 years తర్వాత ఏ ప్రొడ్యూసర్ అయినా మళ్ళీ దాని ప్లేస్లో కొత్త మెషిన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మళ్ళీ అంత డబ్బు పెట్టుబడి పెట్టలేక ప్రతి సంవత్సరం ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే, ఆ మెషిన్ యొక్క వాల్యూలో 10% ఏం చేస్తాడంటే డబ్బులు దాస్తూ వస్తూ ఉంటాడు వచ్చిన తన ఫర్మ్ యొక్క రెవెన్యూలో నుంచి. అలా ప్రతి సంవత్సరం 10% పక్కన పెట్టడం వల్ల 10 సంవత్సరాల తర్వాత తిరిగి అదే మెషిన్ని పర్చేస్ చేసి పాత దాని ప్లేస్లో కొత్త దాన్ని రీప్లేస్ చేయగలుగుతాడు. సో అలా 10% ఏదైతే యూజర్ కాస్ట్గా మనం పక్కన పెడుతున్నామో దాన్నే డిప్రిసియేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. అన్ని ట్యాక్సెస్ పే చేయగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి తాను ఖర్చు చేసుకోవటానికి సిద్ధంగా, లేకపోతే తన చేతిలో ఉన్నటువంటి డబ్బులనే
disposable, ready to spend. So disposable income is that part of personal income which is left with the individual after payment of all direct taxes like income tax, property tax. In other words, disposable income is the amount spent for consumption and amount reserved for savings. మనం కేవలం కన్జంప్షన్ కోసమే డబ్బులు ఖర్చు పెట్టాం, ఫ్యూచర్ నెసెసిటీస్ కోసం, నీడ్స్ కోసం కొంత డబ్బు సేవింగ్స్ కూడా చేస్తాం. సో దాన్నే డిస్పోజబుల్, ఈ రెండింటిని మన ఖర్చు ప్లస్ మన సేవింగ్స్ రెండింటిని కలిపితే దాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అని కూడా అనొచ్చు. సో డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్, లేదా పర్సనల్ ఇన్కమ్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్ గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. దెన్ classical economists. So the term classical economics refers to a body of economic principles which held their way from later half of 18th century to the earlier part of 20th century. 18వ శతాబ్దం మధ్యలో నుండి 20వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఎకానమిస్టులు, అది కూడా ఎవరైతే ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి వాళ్ళ థీరీస్ ని డెవలప్ చేశారో వాళ్ళని క్లాసికల్ ఎకానమిస్ట్ అని అంటాం. సో వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ని మరి ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, లేకపోతే ఓవర్ ప్రొడక్షన్ అండర్ ప్రొడక్షన్ ఉండదు, అలానే లాంగ్ రన్ లో ఏ సంస్థకు కూడా లాసెస్ ఉండవు, అలానే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ఉండవు, ఎకానమీ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, లాంగ్ రన్ లో అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం ఉండదు. ఇలాంటి పోస్టులేట్స్ ని మరి ఫాలో అయ్యేటటువంటి ఎకానమిస్ట్లని మనం క్లాసికల్ ఎకానమిస్ట్ అంటాం. లైక్ ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏసి పిగు, జేఎస్ మిల్, జేబి సే, ఇలాంటి వాళ్ళను మనం క్లాసికల్ ఎకానమిస్ట్ అంటాం. వీళ్ళందరూ కూడా క్లాసికల్ ఎకానమిస్టులు. దెన్ లెసెస్ ఫేర్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి క్లాసికల్ ఎకానమిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫాలో అయ్యేటటువంటి కొన్ని టెనెంట్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే, ఒకటి, నో ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అసంప్షన్ ఆఫ్ క్లాసికల్ ఎకానమిస్ట్ ఈస్ లెసెస్ ఫేర్. It means that there is no interference of government in the economic activities. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం యొక్క జోక్యం అవసరం లేదు అని నమ్ముతుంటారు వీళ్ళు. The government neither encourages the economic activities nor discourages the economic activities. సో ప్రభుత్వం జోక్యం చాలా లిమిటెడ్ గా ఉండాలి అని చెప్పేటటువంటి వాళ్ళు క్లాసికల్ ఎకానమిస్ట్. వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి టెండెంట్ ని దీన్ని ఏమంటామంటే లెసెస్ ఫేర్ అని అంటాం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సేల్స్ లా ఆఫ్ మార్కెట్స్. సో సేల్స్ లా ఆఫ్ మార్కెట్స్, అకార్డింగ్ టు సేల్స్ లా ఆఫ్ మార్కెట్, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. అంటే జనరల్ గా ఎప్పుడూ కూడా ఓవర్ ప్రొడక్షన్ ఉండదు. ఓవర్ ప్రొడక్షన్ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా మిగతా అన్ని ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి. అయితే క్లాసికల్స్ ఏమని నమ్ముతారంటే ఎప్పుడూ కూడా ఎకానమీలో ఓవర్ ప్రొడక్షన్ ఉండదు. ఎప్పుడైనా సరే ఓవర్ ప్రొడక్షన్ ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్ చేసి ఉంటారు. అలా అడిషనల్ గా యూజ్ చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి. అలా ఇన్కమ్స్ జనరేట్ ఏదైతే ఉందో ఆ డబ్బుతో వీళ్ళు అడిషనల్ గా ప్రొడ్యూస్ చేసినటువంటి అవుట్పుట్ ని పర్చేస్ చేసేస్తారు. తద్వారా ఎప్పుడు కూడా ఓవర్ ప్రొడక్షన్ అనేది ఎకానమీలో ఉండదు. సో దాన్ని మనం ఏమంటామంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని అంటాం. ఇదే జేబి సే యొక్క లా ఆఫ్ మార్కెట్, పర్టికులర్ గా గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం ని ఇది డినోట్ చేస్తుంది.
So production of additional output generates income equivalent to the value of the additional output. So the income so generated creates demand. So కాబట్టి హోల్ ఇన్కమ్ మనం సంపాదించిన డబ్బంతా తిరిగి ఖర్చు చేస్తే అడిషనల్గా తయారు చేసినటువంటి వస్తువులు అమ్ముడుపోతాయి. సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తుంది సేస్ లా ఆఫ్ మార్కెట్. దెన్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. Full employment is a situation in which all those who are willing to work at the prevailing wage rates are adjusting wage rates. సో ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి వేజ్ రేట్ ప్రకారంగా అందరూ ఎవరైతే ఎబిలిటీ ఉందో వర్క్ చేయడానికి వాళ్ళందరూ కూడా వర్క్ చేయడానికి ఇష్టపడినట్లయితే, వాళ్ళందరికీ పని దొరికినట్లయితే దాన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్ అని అంటాం. దెర్ మే బి సమ్ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. కొన్ని సందర్భాల్లో స్వతహాగా నేను పని చెయ్యను అని వాళ్ళు మానుకుంటారు, వాళ్ళని మనం కన్సిడర్ చేయం. సో కొన్ని సందర్భాల్లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరల్ సిచ్యువేషన్ కాదు. పర్టికులర్గా జేమ్ కీన్స్ చెప్తారు, it is a special case. ఎప్పుడో రేర్గా జరిగేటటువంటిది, కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎకానమీలో ఉంటూనే ఉంటుందని చెప్తున్నారు జేమ్ కీన్స్. దెన్ డెఫిసిట్ బడ్జెట్. సో డెఫిసిట్ బడ్జెట్ అనేది మన బడ్జెట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూస్ ఎక్స్పెండిచర్స్ ప్రజెంట్ చేసేటటువంటి ఒక ప్రొఫార్మాని మనం బడ్జెట్ అని అంటాం. సో గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచరు గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ టోటల్ రెవెన్యూ, దెన్ వి కాల్ ఇట్ యాజ్ డెఫిసిట్ బడ్జెట్. అలానే లిక్విడిటీ. నెక్స్ట్ లిక్విడిటీ. ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఎసెట్. ఒక ఎసెట్కి మనీగా కన్వర్ట్ అయ్యేటటువంటి ఎబిలిటీని మనం ఏమంటాము అని అంటే లిక్విడిటీ అని అంటాం. ప్రతి ఎసెట్ మనం సేల్ చేయొచ్చు, దాన్ని డబ్బుగా మార్చుకోవచ్చు. ఈ డబ్బుగా మారుతున్నటువంటి ప్రాసెస్ని కొన్ని ఎసెట్స్ ఏమో చాలా వేగంగా మనీగా కన్వర్ట్ అయిపోతాయి, కొన్ని ఎసెట్స్ ఏమో చాలా స్లోగా అవుతాయి. సో మనీ హ్యాస్ మోర్ లిక్విడిటీ, అందుకే దాన్ని సెంట్ లిక్విడ్ అని అంటారు మనీని. నెక్స్ట్ కరెన్సీ. కరెన్సీ ఈజ్ ద ఫార్మ్ ఇన్ విచ్ మనీ ఈజ్ సర్క్యులేటెడ్ ఇన్ ద ఎకానమీ బై ద మానిటరీ అథారిటీ. మానిటరీ అథారిటీ, డబ్బు మీద ఉన్నటువంటి డబ్బు పైన అధికారం కలిగినటువంటి సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చలామణిలోకి తీసుకురాబడినటువంటి కాయిన్స్, పేపర్ మనీ, కాయిన్స్ మరియు పేపర్ మనీనే మనం ఏమంటామంటే కరెన్సీ అని అంటాం. ద గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ బ్యాంక్ which is also known as Reserve Bank of India is the monetary authority in India. Currency includes coins and paper notes. Money comprises of not only currency but also demand deposits and time deposits also. Money అనేది కేవలం కరెన్సీ, కాయిన్స్ మరియు పేపర్ నోట్సే కాదండి. డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్ ఇలాంటివన్నీ కూడా కలిసి ఉంటే దాన్ని మనీ అంటాం. ప్రత్యేకంగా కరెన్సీ అంటే మాత్రం కాయిన్స్ అండ్ పేపర్ నోట్స్. అండ్ నియర్ మనీ. The term near money refers to those highly liquid assets. వేగంగా డబ్బుగా మారిపోయేటటువంటి అసెట్స్ ని మనం ఏమంటామంటే నియర్ మనీ అని అంటాం. యాక్చువల్గా దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ మనీ, బట్ దే కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ మనీ. సులభంగా, వేగంగా డబ్బుగా మారిపోయేటటువంటి ఆస్తిపాస్తులు. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్, ట్రెజరీ బిల్స్, స్టాక్స్,
షేర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు ఏంటనంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలుసు ఇట్ ఈస్ ద ఎపెక్స్ బ్యాంక్. ఇట్ ఈస్ ద ఎపెక్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. బ్యాంకింగ్ వ్యవస్థ అంతటికి హైయెస్ట్ అథారిటీ ఎవరైనా ఉన్నారా అంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ కంట్రోల్స్, regulates, it supervises all the banking activities in the country. So in our country, the central bank was established in the year 1935 under private management. It was nationalized by the government in 1949 and named as Reserve Bank of India. Next, arithmetic mean. So arithmetic mean is the ratio of the sum of all the items to the number of items. Arithmetic mean is the most commonly and widely used measure of central tendency. So sum of x values by number of x values. Arithmetic mean x bar is equal to sigma x by n formula andi simple ga manam cheyochu. సో మీన్, యావరేజ్ని కనుక్కోవడానికి అర్థమెటిక్ మీన్ మనం సహజంగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ బై ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అలానే మీడియన్, మీడియన్ ప్రాబ్లం ఇస్తారండి. సో ఇచ్చినటువంటి డేటాని మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే 10, 15, 20, 29, 35, 42. సో ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు అంటే 1, 2, 3, 4, 5, 6. సో మనం ఫస్ట్ ఐటమ్ని, లాస్ట్ ఐటమ్ని మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం. సో క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఇక్కడ మోస్ట్ మిడిల్ వాల్యూస్ 2 నెంబర్స్ ఉన్నాయి. సో మనం వాటిని యావరేజ్ చేస్తే కనుక వచ్చేటటువంటి వాల్యూనే మనం ఏమంటామనంటే మరి మీడియన్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఉంది. సో 20 plus 29/2 is equal to 49/2. That is equal to 24.5. So what is median? Most middle value. కొన్ని సందర్భాల్లో ఆడ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, 1, 3, 8, 16, 14, 12, 11, 3 అని వచ్చింది అనుకోండి డేటా. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. 1, 3, 3, 8, 11, 12, 14, 16. అలానే ఇంకొకటి 17. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూస్తే మనకి ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు చాలా ఈజీ. 1ని లాస్ట్ ఐటమ్ని క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ ఐటమ్, లాస్ట్ ఐటమ్, ఫస్ట్ ఐటమ్, లాస్ట్ ఐటమ్, ఫస్ట్ ఐటమ్, లాస్ట్ ఐటమ్. మిడిల్లో ఏముంది? 11. సో మోస్ట్ మిడిల్ వాల్యూ ఈజ్ 11. ఈ విధంగా మనము ఏం చేయొచ్చు అనంటే మనం ఈజీగా మనం మీడియన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దెన్ మోడ్. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అండి. ఇచ్చినటువంటి డేటాలో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని మోడ్ అని అంటాం. ఇక్కడ కూడా అంతే. ఇచ్చినటువంటి డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకుంటే, సో ఏదైనా ఒక పర్టిక్యులర్ నెంబరు ఎక్కువ సార్లు, అన్నిటికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని మోడ్ అని అంటాం. కొన్నిసార్లు 2 నెంబర్లు ఎక్కువగా రిపీట్ అవుతాయి, అప్పుడు బై మోడ్ అని అంటాం దాన్ని.
కొన్నిసార్లు ఏ నెంబరు రిపీట్ అవ్వదు, అలాంటి టైంలో మనం నో మోడ్ అని తీసుకోవాలి. అండ్ ఫైనల్గా పై డయాగ్రామ్. పై డయాగ్రామ్ ఇస్ ఎ సర్కిల్ ఇన్ విచ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ రిప్రజెంట్స్ ద సైజ్ ఆఫ్ డేటా. సో సింపుల్గా ఇక్కడ మనం రకరకాల క్రాప్స్ ఒక పర్టికులర్ విలేజ్లో టోటల్ ఏరియాలో ఎంతెంత పండుతుందో మనం ఇక్కడ ఇవ్వచ్చు. సింపుల్గా ఒక సర్కిల్ తీసుకుని దాన్ని మీరు డివైడ్ చేసుకుంటే సో ఈజీగా మనం పై చార్ట్ని డ్రా చేయొచ్చు. పై డయాగ్రామ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పై చార్ట్ అన్నమాట. రైట్, బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో వీటన్నిటినీ మీరు కనుక జాగ్రత్తగా నేర్చుకుంటే వీటిని చదవడానికి ఎంతో టైం పట్టదు, చాలా తక్కువ టైం పడుతుంది, ఈజీగా గుర్తుంచుకునేటట్లు చాలా సింపుల్ పాయింట్స్ ఇచ్చాం. సో ప్రతి ఆన్సర్లో 2 పాయింట్స్ కనుక మీరు రాయగలిగితే 30 out of 30 మార్క్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బాగా చదువుతారు, బాగా రాస్తారని మరి మేము భావిస్తూ సో ఈ వీడియోస్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.